వాస్తవానికి కల్వకుంట్ల కవితను కేసీఆర్ పక్కన పెట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కేటీఆర్ని తన రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేయడం. అంటే కేసీఆర్ యొక్క వారసత్వాన్ని కేటీఆర్కి ఇచ్చి తన వారసుడిగా ప్రమోట్ చేయడం ఫస్ట్ కేసీఆర్ ప్రియారిటీగా పెట్టుకున్నాడు. దాంతోపాటు రెండవది ఎవరు కూడా ఊహించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు కుదుర్చుకోవడం. ఈ 2 ప్రధాన అంశాల వల్లే కల్వకుంట్ల కవితను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కేసీఆర్కి వచ్చింది. కల్వకుంట్ల కవితను పక్కన పెడితే కేటీఆర్ తన వారసుడిగా ప్రమోట్ అవుతాడు. రేపు పార్టీ పగ్గాలు అతనికి ఇస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందని కేసీఆర్ భావించాడు. అయితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పొత్తు వల్ల ఇరు పార్టీల్లో కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకొని గెలవాలని బీజేపీ భావిస్తుంది.